ప్రైజ్ లార్డ్. ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈరోజు నా ద్వారా కొద్దిపాటి మాటలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. దేవుడు రాకడ గురించి నేను మాట్లాడుతున్నానండి. దేవుడు రాకడకై ప్రజెంట్ కనబడుతున్న సూచనలన్నీ కూడా దగ్గరగా ఉన్నదని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి క్రైస్తవుడి కూడా వాక్యములో ఉన్న సత్యము తెలిసిన వాళ్ళందరికీ కూడా రాకడ ఎంత సమీపంగా ఉందో కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. దేవుడు రాకడంటే యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు, భూకంపాలు, సునామీలు, న్యాచురల్ డిజాస్టర్స్, ఇవన్నీ దేవుడు రాకడికి సూచనలని ఒకరిని మోసం చేసుకోవటం, చాలా అతి ఘోరమైన పాపములు బయట, లెబిసియన్స్, పురుష సంయోగం, ఇవన్నీ బయట కనబడుతూనే ఉన్నాయి. సో మీరు దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండండి. దేవునిలో జీవించడానికి సిద్ధపాటు అవ్వండి. మారు మనసు పొందండి. మీ అపరాధంలో నొప్పుకుని దేవుని యొద్ద, ప్రభువు వద్ద, ప్రభువును అంగీకరించి, ప్రభువును మీ సొంత రక్షకుడుగా అంగీకరించి, మీ అపరాధములను, మీ పాపములను ఆయన యొక్క కృప ద్వారా క్షమింపబడి మీరు ఆయన కుమారులుగా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపాటు అవ్వండి. ఆయన ఏ విధంగా అయితే ఆయన క్రియలు ఉన్నాయో ఆయన మీకు చెప్పింది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకం కలిగి ఆయన ఆరాధించమన్నాడు. నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. తల్లిదండ్రులను సన్మానించడం అంటే తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్ అండి. తల్లిదండ్రుల్ని మీరు గౌరవిస్తే వాళ్ళు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. ఆ బ్లెస్సింగ్స్ కోల్పోమాకండి. తల్లిదండ్రుల్ని చూడటం, తల్లిదండ్రుల్ని చాలా బాగా దగ్గరగా వారిని మిమ్మల్ని మనల్ని ఎంతగా ప్రేమించారో మీరు కూడా వాళ్ళని అంతగా ఇంకెక్కువగా ప్రేమించండి మీ తల్లిదండ్రులు. అదే ప్రభువు చెప్పింది. తండ్రి ప్రేమ కుమారుడి మీద ఎలా చూపించాడు, కుమారుడు ప్రేమ తండ్రి మీద కూడా అలాగే ఉండాలి. సో ప్రభువు రాకడ సమీపిస్తుంది, దగ్గరగా ఉంటుందని అర్థమవుతుంది చూసిన వాటన్నిటిని బట్టి. త్వరగా గెట్ రెడీ. ఎందుకంటే నీవు ఎంత త్వరగా రెడీ అయితే దేవుని ఆత్మలో నిన్ను నువ్వు సమర్పించుకుంటావో యు ఆర్ సేఫ్. అదర్వైజ్ దేవుడు ఉగ్రతకి నువ్వు బలి అవ్వాల్సిందే. సో దేవుని వాక్యానికి లోబడండి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంచుకోండి. ఆ వాక్యములో సత్యం కలిగిన మాటని హృదయ పలకల మీద నుంచి నీ నోటి ద్వారా పలికి దేవుని ఆత్మగా, దేవుని యొక్క వెలుగుగా మీరు జీవించండి. దేవుడు ఏం చెప్పాడు? నా వెలుగే మీరు అన్నారు. ఆయన యొక్క వెలుగుగా ఆయన మహిమపరుద్దాం. ఆయనకి విరోధిగా శరీరానుసారంగా జీవించకుండా ఆయన యొక్క ఆత్మగా జీవించి మనమందరము ఆయన్ని మహిమపరుద్దామండి. అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఏముంటదండి? మన శరీరానికి మరణం ఉంది, ఆత్మకి మరణం లేదు కదా. నిన్ను కాపాడాడు కదా. ఎప్పుడు కాపాడాడు? జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను నిర్మించుకున్నాడు అంటున్నాడు. ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాసా అంటున్నాడు. ఇంకా అంతకన్నా గొప్ప ఆశీర్వాదం, గొప్ప బ్లెస్సింగ్ ఏముందండి? చాలా మంది క్రైస్తవులు ఇది తెలుసుకోవట్లా. అసలు గొప్ప ఆశీర్వాదం అంటే ఆయన ఎన్నుకోవటమే, ఆయన కుమారుడిగా నీవు ఆయన కృపలోకి వెళ్ళటమే, ఆయన స్వరానికి నీవు చెవిస్తున్నావంటే నువ్వు ఆయన కుమారుడివే. దీనిని మీరు తెలుసుకోండి. మీరు ఎవరో మీరు తెలుసుకోండి. అదే ఆశీర్వాదం అంటే. ఆయన యొక్క ఆశీర్వాదమును, ఆయన యొక్క కృపను పొందుకుని మీరందరూ కూడా ఆయన కృపలో సంతోషంగా జీవించండి. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మీరు ఆయన్ని మహిమపరుస్తూ ఆయన మహిమని మీరు కూడా పొందుకుని ఆయన బిడ్డగా, ఆయన ఆత్మగా. నేను చాలా వీడియోల్లో పదే ఆత్మ ఎందుకని అంటున్నానంటే ప్రభు సువార్త అంతా కూడా ఆత్మానుసారమైన ఎటర్నల్ లైఫ్ గురించే చెప్పాడండి. ఎక్కడ కూడా శరీరం గురించి, శరీరంలో జీవించండి, శరీరంలో అది చేయండి, ఇది చేయడం చెప్పలా. ఆయన ఆత్మగానే జీవించమన్నాడు. ఆయన ఆత్మగా జీవించండి. ఆత్మగా జీవించి సమస్తం అన్నిటి మీద అధికారం పొందమన్నాడండి. ఆయన ఆత్మగా జీవించి వాటన్నిటి మీద, ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా ఆయన ముందు వెరితనం అని చెప్తున్నాడండి. ఈ రోజున ఆ వెరితనమైన జ్ఞానం కోసం పరిగెడుతున్నారండి. పొద్దున్న లెగిసిన కాడి నుంచి పరిగెత్తటమే, స్టడీస్ కోసం పరిగెడుతున్నారు. అలా అని చెప్పి నేను స్టడీస్ చదువుతానంటలేదండి. దేవుడిని ముందుగా పెట్టమంటున్నా. ఆయన ముందుగా పెట్టండి, ఆయన ప్రథముడుగా పెట్టండి. ఆయనే సమస్తము. ఆయన దగ్గర ఉన్న జ్ఞానము, ఈ జ్ఞానం ముందు నథింగ్ అండి. ఈ లోక జ్ఞానము వ్యర్థము. కానీ ఆయన జ్ఞానము, క్రీస్తు అంటే ఏంటంటే ఆయన ఒక జ్ఞానము, ఆయన మాట జ్ఞానము, ఆయన మహిమ జ్ఞానం. ఆ జ్ఞానం పొందుకుంటే ప్రతి మనుషులకి జ్ఞానం లేకే కదండి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే జ్ఞానం ఉంటే, క్రీస్తు నీలో ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటే నీకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుద్ది, సమృద్ధి దొరికిద్ది, మంచి ఆరోగ్యం ఉంటుంది.
అన్ని నీ చేతులకి, నీ దగ్గరికి, నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెడతా అంటున్నా. గొప్ప దేవుడు నీలో ఉన్నప్పుడు, జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నీలో నివసిస్తూ ఉంటే మనం భూమి మీద ఉన్న వాటి కోసం పరిగెడతా ఉంటామండి. దేవుడు చెప్తున్నాడు, కింద ఉన్న వాటి గురించి దేని గురించి అతిశయపడొద్దు, పైన వాటి గురించి ఆలోచించండి అంటున్నాడు. అసలు నీ అడ్రస్ ఎక్కడ? పైన. నీ ఇల్లు ఎక్కడ? నివాస స్థలం పైన, ప్రభు దగ్గర, ప్రభు చెంతన ఉందండి. మనము ప్రతిరోజు మీ యొక్క జీవితంలో మీరు డబ్బుకిచ్చేంత ప్రాధాన్యం ప్రతి మనిషి అదే ప్రాధాన్యం గనక దేవుడి మీద గనక మీరు పెడితే మీరు మిరాకిల్స్ అండి, మీ లైఫ్ లో వండర్స్ చూస్తారు. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ధనం 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 వెనక పెట్టే నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పండి. ఆ తర్వాత చూడండి మీరు ఎక్కడ ఉంటారు, దేవుడు ఎలాంటి స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడతాడు మీరు ఒకసారి చెక్ చేయండి. సో శరీరానుసారంగా జీవించకుండా ఆత్మానుసారంగా ప్రభు ఆత్మగా జీవించండి, ప్రభు వెలుగుగా జీవించండి, ప్రభు కుమారుడిగా జీవించండి. దానంత ఉన్నతమైన ఆశీర్వాదము మీకు ఏదీ లేదు ఈ లోకంలో. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. రాకడ త్వరలోనే ఉంటుందని సూచన క్రియలు కనబడుతున్నాయి కాబట్టి, ఇప్పుడుంది అప్పుడుంది నేను చెప్పలేను కానీ సూచన క్రియలు కనబడుతున్నాయి కాబట్టి ప్రభు మనకు చెప్పిన ప్రకారంగా సంసిద్ధులు అవ్వటము, ప్రభువులోకి మనం సమర్పించుకోవటము, నిన్ను ప్రభువులోకి సమర్పించుకొని గెట్ రెడీ. అంతే. థ్యాంక్ యూ. ఆమేన్.